ప్రభువును స్తుతిస్తూ ఎడబాయని తన కృపను మన ఎడల చూపుతున్న ఆ దేవాది దేవుణ్ణి మహిమపరుస్తూ ఆ ప్రభు యొక్క నామంలో మీ అందరికీ నా యొక్క శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నా. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి రోమాపత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. రోమాపత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. ఆలోచించి చూస్తే ఇది అలా ఉంచుకొని ఆది కాండము 50వ అధ్యాయము వచనమండి 17వ వచనం. 17వ వచనం అంత వద్దు, 2వ లైన్లో చివరి భాగం నీ సహోదరులు అనే కానుంచి 50వ అధ్యాయము 17వ వచనం 2వ లైన్లో నీ సహోదరులు నీకు కీడు చేసిరి గనుక. చాలు. నీ సహోదరులు నీకు కీడు చేసిరి గనుక. అలాగుననే మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము 2వ లైన్లో కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక. మనం చదువుకున్న రోమపత్రిక 5వ అధ్యాయం 7వ వచనానికి ఇది చాలా వ్యతిరేకంగా ఉన్నది. ఎలాగోనంటే మనం చదువుకున్నాం కదా, నీతిమంతుని కొరకు ఒకవేళ ఒకడు ఎవడైనా త్యాగం చేయొచ్చు, ఏమైనా చేయడానికి. మంచివాని కొరకు ఒకవేళ ఎవడైనా ఏదైనా చేయడానికి తెగించవచ్చు. ఉంటే బాగుంటుందమ్మా, అట్లా రోడ్డు ఉండాలా, లేక అట్లా టామే ఉండాలా అని ఏదో వాళ్ళ సుగుణమును బట్టి, వాళ్ళ మంచితనాన్ని బట్టి. అయితే నీ సహోదరులు నీకు కీడు చేసిరి గనుక, ఎలా సహించాలనో మరి. బైబిలు చాలా క్లియర్గా తెలుగు భాషలో మనకు అర్థమయ్యే రీతిగా బహు స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. పసిపిల్లలకు సహితం గ్రహించేటందుకు ఆలోచన కష్టమైనది కాదు. ఇక పేతురు పత్రికలో చూశాం కదా, కీడుకు ప్రతి కీడు చేయక. మంచివాని కొరకు ఒకవేళ ఎవడైనా ఏదైనా సాహసం చేయవచ్చు. ఇది క్రైస్తవ సమాజంలో జరుగుతుందా? నీ సహోదరులు నీకు కీడు చేసిరి గనుక. యేసేపు మంచి జ్ఞానం కలిగిన వాడు, అన్ని వివేచన కలిగే ఆలోచన పరుడు. వారి అన్నగారి చెడుతనమును గూర్చి తండ్రికి రిపోర్ట్ అంటే సమాచారం తెచ్చేవాడు. అంటే ఇక ఎంత జ్ఞానం ఉండవచ్చు? గ్రహించే జ్ఞానం. మరి తనను హింసించిన వారు, తనను ద్వేషించిన వారు, తనను అవమానపరిచిన వారు, తనను అపహాస్యం చేసిన వారు తన ఎదుట ఉన్నారు. వారి తండ్రి చనిపోయాడు.
నీ సహోదరులు నీకు కీడు చేసిరి గనుక. ఇక యువతలది మనకు అర్థమైపోయింది. వారి అపరాధములను క్షమించు. మా నాయన కాలంలో సంతానం ఎక్కువగా ఉంటే ఆపరేషన్, అప్పుడు కొత్తగా ఆపరేషన్ చేయించుకునే పద్ధతి. చేయించుకోవాలనంటే మోటోళ్ళు అప్పుడు ఎక్కువ, వాళ్ళ జ్ఞానం గొప్పది. ఆ కాలంలో ఆ పండే మాన్ని నరుకుతారా ఎవరన్నా అట్లా ఇట్లా అని మాట్లాడేటోళ్ళు. కొద్దిగా దైవికంగా భయం కలిగిన వాళ్ళు ఏమనే వాళ్ళంటే, యాకోబుకు 12 మంది కొడుకులు కదా, 12 మందిలో 11వ వాడు రాజు అయ్యాడు కదా, మరి మన గర్భంలో ఎవరు ఎలాగ పుడతారో అనే ఆలోచన చేసే మేధావులు ఆ కాలంలో ఉండేవాళ్ళు. యోసేపుకు ఏమని బిరుదు అని అంటే ఫలించడి కొమ్మ. యోసేపుకి ఇంకొక బిరుదు ఏమిటి అని అంటే ఇశ్రాయేలును మేపడి బండ. ఆయన బండ. అయితే ఈ ఉదయకాలపు ఆరాధనలో ఆ పాట చివరిసారిగా అన్న రత్నమన్న ఎత్తాడు కదా, యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు, మంచి నాలో పుట్టదంచుని వెరిగి నర్మించి ఆగండి. నీలోన నాలోన మనందరిలో మంచిది లేదని ప్రేమించినాడు. నువ్వెవరిని ప్రేమిస్తున్నావు? ఎవరిని ప్రేమించవు? దుమ్ము దులపడమే. నీలోన సంకటి బోలెడంత ఉండినా, పాసిపోయింది బోలెడంత ఉండినా ఎవరిని ప్రేమించవు. రోమా పత్రికను ఒకసారి మనం 12వ అధ్యాయం కనుక చూస్తే, 12వ అధ్యాయం రోమా పత్రిక 12:17 ఎవరైనా చదవండి. మళ్ళీ చదువు అదే మాట చాలు. పౌలు భక్తుడు యోసేపు యొక్క గుణలక్షణానికి, పౌలు యొక్క గుణలక్షణానికి చాలా దగ్గర సంబంధం ఉన్నది. తన పత్రికలన్నిట్లో ప్రభువుని హెచ్చిస్తూ ఒక పాపిని ఎలా ఆదరించాలి, విశ్వాసి యొక్క జీవితము ఇతరులకు ఎలాగా ఆదరణగా ఉండాలి అనే మాటలు చాలా ఊతకర్రలాగా గోడకు దిగగొట్టిన మేకు వలె, ఎద్దును అల్లించే ములుకోల వలె చురుకుగా ఒక కొరడా పద్ధతిలో అతడు నెమ్మదిగా రాసినా, నెమ్మదిగా మాట్లాడినా, ఘాటుగా ధీటుగా నిద్రించేవాడిని కూడా మేల్కొల్పుతున్నాయి. కీడుకు ప్రతి కీడు ఎవనికి నువ్వు చేయవద్దు అంటే సహించాలి. నువ్వు సహించకపోతే వానికి కీడే చేసేది. దీనిని బట్టి నీ కుటుంబమే ఒక పాఠము. నీ కుటుంబంలో నీకు సమస్యలు ఎదురవుతున్నాయి అని అంటే నీ కుటుంబంలోని వారిని నువ్వు సహిస్తావు కానీ త్రోసివేయవు. ఎవరింట్లో సమస్యలు లేవండి? ఒక మీటింగ్లో ఒక సేవకుడు చెప్పాడు,
వాటికి సేవకులు చాలామంది వచ్చారు. ఆ సేవకుడు ఏం చెప్పాడంటే మాట్లాడుతూ వీళ్ళందరికీ ఆదరణగా ఉంటుంది, సేవకులందరికీ నెమ్మదిగా ఉంటుందని, ఇది ఒప్పుదల కలిగిన మాటనే అన్నట్టుగా, నా సంఘములో, నేను పనిచేసే సంఘంలో సమస్యలే లేవు అన్నాడు. ఆయన కొద్దిగా హై లెవెల్లో ఉన్న సేవకుడే, విద్యలో కానీ అర్హతలో కానీ లోకరీతికి కూడా ఆయన యోగ్యత కలిగిన వాడే. లోకరీతిగా తన ఎదుట ఎవరక్కడ పిల్లలు, తన ఎదుట వినే వారందరూ సామాన్యంగా పల్లెటూర్లలో సేవ చేసేవాళ్ళు. కూడికి అయిపోయిన తర్వాత భోజనానికి లైన్లో కూర్చుంటే అందరూ ఒకరికొకరు ఏం మాట్లాడరంటే, సార్ అట్లెట్లా చెప్పి అది అట్లా సరిపోతుంది ఏంటి అందరూ, సామాన్యమైన సేవకులంతా. సమస్యలు లేని కుటుంబం ఏదైనా ఉందా అని నేను ప్రశ్నిస్తున్నా. ఇప్పుడు ఇక్కడ సమస్యలు లేని కుటుంబం, అన్ని కుటుంబాల్లో సమస్యలే. మరి నువ్వేం చేస్తున్నట్టు? సహిస్తున్నావు. అక్కడ సహించకపోతే అది కుటుంబమే కాదు, పెండ్లాము ఇంటికి పోవాలా, పుట్టింటికి, ఇతడు తన ఇంట్లోనే ఉండాలా, ఎవరైనా పిల్లలు ఉంటే వాళ్ళు చెట్టుకోరు గుట్టకోరు కావాలా. మా నాయన నువ్వు ప్రశ్నేశాను నేను, నాయన మా అమ్మను నువ్వు బల సహిస్తావు ఎందుకొరకు అని అడిగాను. ప్రతిదీ మా అమ్మ యథార్థంగా మాట్లాడి మా నాయన్ని విసిగిస్తుంటుంది. బయటికి వెళ్తే డ్రామా ప్రాక్టీస్ కాడ ఒక 15 మంది ఉంటే ఒక్కొక్కరికి 20 సార్లు 30 సార్లు వారం పొడుగా 15 మందికి ఎన్నిసార్లు చెప్పాలనో, ఎంత తలకాయ నొప్పితో రావాలనో ఆడ సహించాలా. ఇంటికి సైకిల్ వేసుకొని వచ్చి ఇంటికి దిగకముందే మా సంసారం, మా 6 మందిదంతా చెప్పేది, వాడు మాట విన్నాడు, ఈడు మాట విన్నాడు, నీళ్ళు ఇచ్చేది లేదు, భూ పెట్టేది లేదు. పక్కనున్న స్త్రీలు అనేటోళ్ళు, అమ్మాయి పాడుతుంది, బైబిల్ చదువుతుంది, చెప్పుతుంది, ప్రార్థన చేస్తుంది, రోగుల కొరకు కూడా ప్రార్థన చేస్తుంది. అయ్యా ఏం తినొచ్చినో ఏం లేదో అక్కడ ఆయన తిప్పలేమో, ఇంకా సైకిల్ దిగకముందే చిన్న కొడుకు మాట విన్నాడు, పెద్ద కొడుకు మాట విన్నాడు. ఇన్ని సమస్యల్లో చివరికి మా తండ్రిని అడిగితే మా నాయన అన్నాడు, ఇమ్మన్నా నువ్వు మంచి ప్రశ్న వేసినావు. పెళ్ళి సమయంలో నేను మాటిచ్చాను, అన్ని విషయాల్లో నేను నిన్ను నా భాగస్వామినిగా, అన్ని విషయాలలో, అది ఎప్పుడు నాకు జ్ఞాపకం ఉంటుంది. ప్రశ్నించుకోండి, కీడుకు ప్రతి కీడు ఎవనికి చేయక, చేయవద్దు అంటున్నాడు పౌలయ్య. చూడండి రోమపత్రిక 12వ అధ్యాయం వచనం మరలా చదవండి, 17వ వచనం. ఆగు. నీతిమంతుని కొరకు ఒకవేళ, చూడండి ఆ వచనము 5:7, రోమపత్రిక 5:7, రోమపత్రిక 5:7. అక్కడికి ఆగుదాం. ఇప్పుడు మన మధ్య సుందరరాజు అన్న ఉన్నాడు, చాలా మంచివాడు, అన్ని విషయాల్లో ఆర్థికంగా కూడా బాగుంది, సగం మందిని ఆదరిస్తాడు. ఆ మనిషికి ఏదైనా జరిగితే బాగా జరిగింది అనేటోళ్ళు ఎవరన్నా ఉంటారా? ఇప్పుడు 10 మందిని ఆదరించే మనసు ఆయనకు ఉన్నప్పుడు, ఎంత రాత్రి అయినా ఇంటికి పోతే కాదనకుండా ఆదరించే మనసు ఉన్నప్పుడు, అకస్మాత్తుగా అతనికి ఏమైనా జరిగితే బాగా జరిగినటోళ్ళు ఎంతమంది? మీ భాష ఏదో అదన్నా చెప్పండి, నాకు ఆ భాషలోనే మాట్లాడుతాను అన్నారు కదా, రైట్. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన మాట ఏమిటంటే, అక్కడనే రోమపత్రికలోనే 5వ అధ్యాయంలో మనం ఆలోచన చేస్తే 6వ వచనం, ఆగుదాం. మనము బలహీనులమై ఉండగా బలవంతులము కాదు,
మనము బలహీనులమై ఉండగా భక్తిహీనులమైన మన కొరకు. ఇప్పుడు సుందరరాజన్నను అర్థం చేసుకోవడానికి ముందు పెట్టుకున్నాము. ఆయనకు ఏదైనా జరిగితే ఎవరేం బాధపడరని సాక్ష్యం వచ్చింది, ఓకే. మరి మనము ఏంటోళ్ళము? బలహీనులము, భక్తిహీనులము. మరి మనకు ఎవరు సహాయం చేయాలి? లోకంలో ఒక నానుడు ఉన్నది, ఏమున్నదంటే దుష్టుని చూసి దుర్మార్గుని చూసి ఎక్కడుండాలా? గట్టి మాట్లాడండి. అంతేకాదు దుష్ట శిక్షణ అంటే ఇంక చెడ్డోళ్ళనల్లా ఏం చేయాలా? ఇంక అంత చెడ్డోళ్ళు అందరిని చంపేయాలి. ఎవరు మీరు నిలబడతారు? దేవుని ప్రేమ ఇందులో ఏమర్థమవుతుంది? మనం ఆలోచన చేస్తే ఇంకా 8వ వచనం, అదే రోమా 5:8. దేవుడు తన ప్రేమను మన ఎడల తెలియపరుస్తూ ఉన్నాడు. ఎట్లా తెలియపరుస్తున్నాడు? మనము ఇంకను, బాగా గుర్తుపెట్టుకోవాలి, మనము అనే మాట సంపూర్ణమైన మాట. మనం ఇంకను ఆగుదాం. మంచివాని కొరకు ఎవడైనా సహాయం చేయవచ్చు. పౌలు ఎలా ఉదహరించాడు? ఎలాగున్నా బయటికి తీసుకొచ్చాడు ఆ సారాంశం, క్రీస్తు యొక్క ప్రేమను. మంచివాని కొరకు ఎవడైనా సహాయం చేయవచ్చు. ఖైరవాడిలో హనుమక్క అని మంత్రసాని ఉండేది. ఊరికే తప్పితే చేనులలో ఎవరన్నా గుడిసెండ్లు వేసుకొని ఆడే ఉంటే కూడా అర్ధరాత్రి అప్పుడు అక్కడ గర్భవతికి ప్రసవ సమయం వస్తే ఊర్లోకి వచ్చి తోలుకొని బయటోళ్ళు. హనుమక్క అని ఊర్లో ఎవరు చచ్చిపోయినా ఏడిసేదామే. కుల మత జాతి భేదం లేదు, మొత్తం ఊరికే శాఖరి. ఊరోళ్ళు చచ్చిపోతే ఎవరైనా చచ్చిపోని తన పిల్లే తన కొడుకే చచ్చిపోయాడు అన్నట్టుగా ఏడిసేది. నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే ఊరికే ఉపకారి. ఎవరైనా గర్భవతి అయ్యి భర్త ఇడిచిపెట్టుకేసి వాడు సన్యాసులలో కలిసిపోయాడని అంటే కనుక ఈ పాపకు ధైర్యం చెప్పేది, పాప నానున్నాను, నా ఇంట్లో పాత బియ్యం ఉండవి, నా ఇంట్లో సీరలు ఉండవి, వాడు పోయాడని వెదపడదు, వాళ్ళు ఎవరన్నా కానీ అంత ధైర్యం ఇచ్చేది. ఊరికే ఉపకారి. ఇటువంటి ఆమెకు ఏమైనా జరిగితే ఎవరు ఏడుస్తారండి? ఏడరా? దయదలుస్తారు. రైట్. మంచివాని కొరకు ఎవరైనా ఏమైనా చేయవచ్చు. కానీ పైన మనం చదువుకున్నటువంటి 6వ వచనము కింద 8వ వచనం చూస్తే ఎంత ఇబ్బందికరంగా ఉంది. పైన 6వ వచనం చదవండి. ఏలయనగా మనము ఇంకనూ బలవంతులం కాదు, బలహీనులమై ఉండగా ఎవరి కొరకు చనిపోయాడు? ఇందులోనే క్రీస్తు ప్రేమ ఉన్నది, ఇందులో దేవుని ప్రేమ ఉన్నది. అదే దేవుని ప్రేమ. ఇప్పుడు ప్రభువుని నమ్మినాక అంత పరిశుద్ధులు అయిపోయినారులేండి. ఎవరైనా పాపులు కనపడితే వాళ్ళలోన కలరు. ఎందుకంటే వీళ్ళు పాపం లేకుండా పుట్టినోళ్ళు కాబట్టి. ఇంకా వాక్యం చెప్పేది అదే అర్థమయ్యేది. రేపు వీళ్ళు చచ్చిపోయినా కూడా డైరెక్ట్ పరలోకమే. ఇంకా ఏమడ పరీక్షించేది కానీ జీవ గ్రంథం కానీ ఇంకో గ్రంథం కానీ ఏముండదు. ఇంకా డైరెక్ట్ వాళ్ళకి ప్రవేశం. వాళ్ళ బైబిల్ అలా చెప్తుంది. ఓరే పిచ్చి సన్యాసి, వారానికి 7 దినాలుంటే 7 రెంట్ల 14 2 సార్లు అయినా మూతి మాడుస్తావు, 4 కొరుకుతావు, పెదవులు కొరుకుతావు. ఆరో వచనం 8వ వచనం మధ్యలో 7వ వచనం పెట్టి ఎంత కనువిప్పు కలిగే రీతిగా ఆయన మాట్లాడుతున్నాడండి. 6వ వచనం పైన కింద 8, మధ్యలో మంచి గన్ను పెట్టినాడు ఆయన. మంచివాని కొరకు మీరు ఏమైనా చేయొచ్చు. పైన అంటున్నాడు 6వ వచనంలో, చదవండి. ఏలైనగా
అవు ఆ భక్తిహీనులం మనమే, ఆ బలహీనులం మనమే. ఒకసారి తీతు పత్రిక గనక వెళ్ళగలిగితే, రోమపత్రికలు ఉంచుకోండి, తీతు పత్రికను చూడండి. తీతు పత్రికను చూడగలిగితే పౌలు భక్తుడు ఎంత స్పష్టంగా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు అనండి. 3వ అధ్యాయము 3వ వచనం నుండి. ఎందుకనగా అండి ఎప్పుడు మునుపు అంటే యేసుక్రీస్తు అమ్మాయి మన బతుకులు ఎట్లుంటాయంటే, అప్పుడే వేసిన ముడైతే ఇప్పుతాం ఎవరైనా, అప్పుడే వేసిన ముడైతే ఎవరైనా ఇప్పుతారు. ముడులు వేసిన తర్వాత దిన్నం అక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ అక్కడ అక్కడ ఇగ్గినామంటే దాన్ని ఎవరు ఇప్పలేరు. అట్లాంటి ముళ్ళు మన గుండెకున్నాయి. మునుపు అనే మాట ఆ తీతు పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో ఉంచుకొని ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక పౌలు భక్తుడు ఎంత చక్కగా మనకు చెప్తున్నాడు అని అంటే, ప్రియులారా, 5వ అధ్యాయము 8వ వచనం. పూర్వము ప్రభు అయిన యేసు క్రీస్తును అంగీకరించక మునుపు, రక్షకునిగా విశ్వాసం ఉంచక మునుపు, ఆయన నా విమోచకుడు అని నమ్మక మునుపు, ఆయన పాపులను రక్షించుటకు వచ్చాడు అని ఆ వార్త వినక మునుపు, పూర్వము. తీతు పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో కూడా పౌలు భక్తుడు అంటున్నాడు, మునుపు, క్రీస్తుని ఎరగక మునుపు. ఇగో ఎంత దూరం ఎవరినో సంఘములో క్రమమని ఎవరినో పక్కింటోని చూడాల్సిన పని లేదు. నీ కుటుంబంలోనే నీవు కీడును సహిస్తున్నావు. నీ కుటుంబంలోనే నీవు కీడును సహిస్తున్నావు. ఏర్పాటు పెట్టినా నాకు సంబంధం లేదు అనే మాట మరగద్దు, అది మంచిది కాదు. కీడును నువ్వు సహిస్తున్నావు, దాన్ని ఎవడు తీసేయలేడు. వాడు నడిపోడురా వాడు అంటే నాకు తెలదు ఎవడు, వాడు దానియాలు కానీ కొడుకు, వాళ్ళు అనే మాటలు నువ్వు సహిస్తున్నావా? అరే సహిస్తున్నావా లేదా? నేను చెప్పింది వినపడినా, నీకే కాదు అందరికి ఇట్లనే అడుగుతున్నా. ఆ పొట్టిరా, ఆ పొట్టి రూతమ్మ బిడ్డ, దాని బిడ్డ, ఆ పొట్టి అనేది ఎట్టుంది, దాని బిడ్డ అనేది ఎట్టుంది? ఆ మాట వినపడి నీ చెవులకు సంతోషమా, నీ మనసుకు సంతోషమా? కానీ సహిస్తున్నావా? నువ్వు సహిస్తున్నావా లేదా? ఎవరిని బట్టి? నీ కూతురును బట్టి. అరే పక్కోళ్ళ మీద నీకెందుకు అంత ద్వేషము? ఆయనేమో నిన్ను ప్రేమించాడు, మంచి లేదని తెలిసి నిన్ను ప్రేమించాడు. మరి నీవు రక్షింపబడిన తరువాత నీవేమైనట్లు ఆరాధన యొక్క అర్థం ఏమిటి? ఆ ఫలభరితమైనటువంటి ఆ మొదటి ప్రథమ ఫలం యొక్క లక్షణం ఏమిటి? కీడుకు ప్రతి కీడు ఎవనికి చేయవద్దు. నీకు 4 కొడుకులు 4 రకాలున్నా సహిస్తావు. మంచి ప్లానింగ్ ఉంటుంది. వాని గాళ్ళు వచ్చిరి నన్ను ఇంకా చూడలేను, ఇంకా పిలిచి భూ పెట్టినాను, అట్లా పోతాను లేవా ఇట్లాంటి నాటకాలు? అరే మరి వాళ్ళని ఓర్చుకుంటున్నావా? తనలేదుగా వాకిలేస్తే అంతే 4 రాలబడి నిన్ను గోన సంచల మూట కట్టి పారేసి వస్తారు. పుణ్య ధర్మం కాదు అది, పిల్లల ధర్మం కాదు, ఇది తండ్రి ధర్మం కాదు. ఏసేపు ఆదికాండం చదివినప్పుడు అంతా ఆ మాటలు ఎంత మంచి మాటలు అండి. చూద్దాం, ఆదికాండం తీయండి. ఆదికాండం 45వ అధ్యాయము
ఆదికాండం 45వ అధ్యాయము. ఆయన చెప్పే మాటలు చూడండి, వాళ్ళ సన్నివేశం చూడండి. ఒకే ఒక కుటుంబము, మొదటి నుంచి 45 మొదటి నుంచి అందరూ. అప్పుడు యోసేపు తన యొద్ద నిలిచిన వారందరి ఎదుట తన్ను తాను అణుచుకొన జాలక నుండి ఆగుదాం. నేనండి ఇది చదువుతున్నప్పుడు నేనే వాళ్ళ దగ్గర నుండి చూసినట్టు కనపడుతుంది నాకు. ఆ సన్నివేశము అంత దృక్పథంగా కంటికి కనపడినట్లుగా ప్రతిబింబంగా కనబడుతూ ఉంది. యోసేపు అన్నగాళ్ళు ఉన్నారు, యోసేపు ఉన్నాడు. వాళ్ళని చూసి ఉక్కిరి బిక్కిరై ఏడ్చి అణుచుకొని వాట బోండి అని చెప్పి మళ్ళా బయటకు వచ్చి లోపలికి వచ్చి నేనే యోసేపును అన్నప్పుడు బాబా నేనే యోసేపును అన్నప్పుడు ఆ సిగ్గు తప్పిన పనులు, అంగిని చించిరే, మేకను చంపిరే, రక్తమును ముంచిరే, నీ కొడుకు చచ్చిపోయని చెప్పిరే, ఇవన్నీ మాటలు వాళ్ళ హృదయమును కలిచివేస్తున్నాయి. తొందరపడిపోయినారు. చంపేమనుకున్నామే, నాశనమైంది అనుకున్నామే, తండ్రికి చెప్పామే, నేను మీ యోసేపును అంటున్నాడే. బా దేవుని ప్రేమ అర్థమై ఉంటేనండి సంఘాలలో సమస్యలు ఉండవు, కుటుంబాలలో సమస్యలు ఉండవు. ఇంకా కిందికి వస్తే ఎన్ని మంచి మాటలు ఉన్నాయి చూడండి. 4వ వచనం. అంతటి యోసేపు దగ్గరకు రండని తన సహోదరులతో చెప్పి వారు అతని దగ్గరకు వచ్చిరి. మీరు నన్ను అమ్మివేసి నేనే దుఃఖపడకుడి. బా ఎవరైనా అంత కీడు చేసి పంపిస్తే మంచిగానే సాగనంపించింటే ఆ సంగతి వేరుండేది. ఏమప్పా నీకు కలబడేదంటివి కదా, మరి అది ఎప్పుడు జరుగుతుందేమో, నువ్వు గట్లా ఆ దేశానికన్నా పోయి ముందరుండు, మా వెనుక నుంచి వస్తామని ఇట్లా సాగనంపించిన పద్ధతి లేదు. ద్వేషము, కసి, ఈర్ష్య, పగ, నువ్వు మమ్ము నేల్తావా, నువ్వు మాకు రాజు అవుతావా, మేము నీకు సాగిల పడతామా, ఈ మాటలన్నీ మనసులో పెట్టుకొని వేసి గుద్ది కొట్టి అబ్బాబ్బాబ్బాబ్బా ఐగుప్తుకు వచ్చినందుకు, నన్ను అమ్మివేసినందుకు మీరు బాధ. అసలు ఆ మాటలు ఓయేమో అన్న, ఒకసారి అర్థం చేసుకోండి అన్న క్రీస్తు ప్రేమను. మరి ఆయనేమో నిన్ను నన్ను ప్రేమించాడు, మనం ఎదుటివారి ఎడల ఎట్లున్నాం. ఆరాధన అంటే అర్థం ఏమిటి? ఆ సమరయ స్త్రీ అడిగింది, మీరు యూదులు కదా, మేము సమరయులం కదా, యూదులు సమరయులతో సాంగత్యం చేయరు కదా. చూడండి యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం తీసిన వారు చదవండి. మాటలు చెప్పాను కదా, అవి త్వరగానే దొరుకుతాయి. 4వ అధ్యాయము 8వ వచనం, 9 చదవండి. 9. ఆ సమరయ స్త్రీ, యోహాను సువార్త 4:9. యూదులు ఎవరితో సాంగత్యము చేయరు, కానీ ప్రభు ఎవరితో మాట్లాడుతున్నాడు, ఎవరిని నీళ్ళు అడుగుతున్నాడు అన్నా? ఒక పాపితో కలిసి భోంచేసేకి ఇష్టపడ్డావా నువ్వు ఎప్పుడన్నా? అమ్మా ఈమె పలాంది అని తెలిసింది, ఆమెతో కలిసి భోంచేసేకి ఎప్పుడన్నా ఇష్టపడ్డావా? మిమ్మల్ని అడిగేది. పోనీ పొరపాటున అక్క నీ దగ్గరికి వచ్చిందనుకో, ఏదన్నా ఏమని అడిగింది అనుకో, ఇచ్చేకి ఇష్టపడ్డావా? ఎమ్మడి ఏం గుర్తుకొస్తుంది? ఈమె ఫలానా, ఇతడు ఫలానా, నువ్వు ఫలానా కదా, నువ్వు ఫలానా కదా. క్రీస్తు ప్రేమ పరిపూర్ణంగా వ్యర్థం కాలేదండి ఇంకా క్రైస్తవుల మధ్య. అది పరిపక్వత చెందలేదు. యోసేపు హృదయము పరిపక్వత చెందింది. మనము పాడతాం కదా పాట,
పండు పండినరి, మీరు పాడద్దండి, నేను పాడతా, మీరు గ్రహించండి, నాకంటే మీరు బాగా పాడగలరు. పండు పండిన రీతిగా పరిపక్వమైలుకము, ఆ కాల ఫలములు రాలిపోవు నాట్లు గతించు ఈ లోకము. అవునండి, ఇంత చక్కగా గ్రహించి పాడుతున్నావే, యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడో నీకు అది అర్థం కాలేదే. కేవలం నీ రక్షణ కొరకు మాత్రమే. రోమపత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చదువుకున్నాం కదా, మంచోని కొరకు ఎవడైనా ఏమైనా, వద్దయ్య పిల్లలు లేరు, పిల్లలు వస్తారని నాన్న తినకుండా పెట్టుకున్నాను, వాడు నడిపోడు వస్తే ఆకలికి తట్టుకుని ఊకుండు, ఆ పాప అల్లాడి కొట్టుకుంటుంది, నిన్ను మంచి బువ్వ ఉంటుంది. వాడు ఎట్టటోడు అనుకునేవాడు, నన్ను అర్ధరాత్రి పోయినా నన్ను ఆదరిస్తాడు. అయ్యో, తెగించి అన్నం తీసుకుపోతున్నాడు. భార్య నడిపోని కొరకు అట్లే పెట్టుకునిందంట, వాడు వస్తే తట్టుకోలేడు, వండే వరకు ఉండలేడని. వాడిని లెక్క చేయకపోయా, భార్యని లెక్క చేయకపోయా, తన స్నేహితుడు ప్రేమ కలిగిన వాడని ఆయన భార్య కడుపో అన్నమో అంటుంటే ఇంట్లో తీసుకొని పోయి పెట్టా. ఎంత ఆదరణ, ఎంత ప్రేమ, ఎంత కరుణ. అలాగుండి ఒక భక్తిహీనుడు నీకు కనపడుతుంది. నువ్వు భక్తుడు అయిన తరువాత భక్తులారా స్మరించేద్దాం, భక్తిహీనుడే మరి ఎక్కడ పోవాలా? దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ప్రకారం చూసినట్లయితే లోకం ఈ పద్ధతికి ఉండకూడదు. ది క్లోజ్ ఎండింగ్ అంతా అయిపోవాలా. కానీ దేవుని యొక్క ప్రేమ లోకం మీద ఇంకా చూపిస్తూ ఉన్నాడు. మీరు నన్ను నమ్మినందుకు బాధపడద్దు. అయ్యా, నువ్వు యూదుడవు కదా, నన్నెందుకు అడుగుతావు నీళ్ళు? అప్పుడు ప్రభు అన్నాడు, నీవు ఇచ్చే నీళ్ళు, నువ్వు ఇచ్చే నీళ్ళు తాగితే మళ్ళీ దప్పికైతాయమ్మా. నేను ఇచ్చే నీళ్ళు కనుక తాగితే దప్పికే కావు. అది సంబంధం. రక్షించడానికి వచ్చిన రక్షకుడు ఆయన, మిస్సింగ్ చేయడానికి కాదు. నువ్వు రక్షింపబడ్డావు కానీ అనేక ఆత్మలను మిస్ చేస్తున్నావు. నీకు రక్షణ అనుభవం లేదు. ఎంత సంబంధం కుదిరిందో ఆమె మాట్లాడుతూ ఉంది. మీరు సాంగత్యం చేయరు కదా, మేము ఫలానోళ్ళం కదా, క్లియర్గా మాట్లాడుతూ ఉంది. అమ్మ, నీవిచ్చే నీళ్ళు తాగితే దప్పికైతాయి, నేను ఇచ్చే నీళ్ళు తాగితే దప్పిక కొనరు. అది వాస్తవమైన సత్యం. అది జీవపు ఊట, అది జీవాహారము. అది నిర్జీవంగా ఉన్న వారికి జీవపు శక్తి. న్యూ బ్లడ్, క్రొత్త రక్తము, పాత రక్తం కాదు. ఓల్డ్ బ్లడ్ సాతాను సొత్తు, న్యూ బ్లడ్ యేసుక్రీస్తు బ్లడ్, అది రక్తము. మరి ఒకసారి ఆలోచన చేసుకోను. ఓ తాగుబోతుడు వచ్చా, దానిని ఒకవేళ మామ అంటాడో చిన్నప్ప అంటాడో ఏమో వచ్చా, శనబా నాకు బో పెట్టవా, అమ్మ ఈడొచ్చా, నన్ను సంబట్టి పోయిస్తాను. ఒకళ్ళు ఎవరైనా రత్న మన దగ్గర పోయానుకో, విశ్వాసకి అవిశ్వాసకి ఏం లేదు. అదే తంట వచ్చింది, గ్రహింపు లేక. మంచి సమరయుడు వాడు అన్యుడు, యాజకుడు అట్లే బాయా, లేవీయుడు అట్లే బాయా, వాని మీద కనికరం చూపకపోయారు. ఒక సమరయుడు వచ్చి, అయ్యయ్యో, అదే నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించుట. బయట ప్రపంచంలో పెద్ద పెద్దోళ్ళు, అగ్రగణ్యులైన వారు బైబిల్ని భలే లైక్ చేస్తున్నారండి. క్రైస్తవులకు బుద్ధి చెప్తున్నారు. మీరు గుళ్ళు కట్టుకున్నారు, ప్రార్థనలు చేసుకుంటున్నారు, కానీ మీ అంత పనికిమాలిన మనుషులు ఎవరు లేరని చెప్పేటోళ్ళు బోలెడంతమంది ఉన్నారు. అగ్రగణ్యులు, పండితులు, పండిత పామరులు. పొరుగువాడిని ప్రేమించే శక్తి నీకు లేదు. ఎందుకు పాడతావు నువ్వు పాట? అక్కడ నీ సహోదరుని తోటి చలికేతను నువ్వు ప్రేమిస్తున్నావా? నేను స్నానం చేస్తూ వేశ్య రహాబుని జ్ఞాపకం చేసుకున్నా. ఆమె వినలేదు ఏమిటిని గూర్చి. ఆ ఇశ్రాయేలు ప్రజల మధ్య సంచారం చేసి వినింది కాదు.
వాళ్ళు ఐగుప్తును దాటి వస్తూ ఉన్నప్పుడు వాళ్ళ ప్రయాణాలలో వాళ్ళకి ఆటంకం అభ్యంతరాలు ఏమేమి ఉన్నాయో వాటన్నిటిని జయించుకుంటా దేవుడు వారికి సహాయం చేసిన విషయాలను, ఆ కార్యాలను గురించి ఆమె విన్నది. ఇక ఎరుకో ఎప్పుడూ వాళ్ళ ముందు నిలవదు అని ఆమె గ్రహించింది. అమ్మ మేలుకుంటే మీరు మంచిది, కళ్ళు మూసుకుంటే నేనేం చేయలేను, మీకంటే ఇబ్బందులు నాకున్నాయి. అందుకొరకు 2 సూటైన మాటలు అందరూ తీయండి. యోహాను సువార్త 3:16. యోహాను సువార్త 3:16. యోహాను సువార్త 3:16 తీయద్దు. మొదటి యోహాను పత్రిక 3:16. సుగుణమ్మ కుర్జీలు ఖాళీ ఉన్నాయి కనుక అందరూ తీయండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. నేను ముగిస్తాను, కొన్ని మాటలు ఒక 5-10 నిమిషాల లోపల ముగిస్తాను. దొరికిందా? మళ్ళీ చెప్తాను రెఫరెన్స్, ఆడపిల్లలు కూడా చూసుకోండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. మళ్ళీ 2వ భాగం, మొదటి యోహాను పత్రిక, యోహాను పత్రిక, సువార్త కాదు. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 16. టాలీ చేయండి ఎంత మంచిగా ఉందో. మొదటి యోహాను 3:16 ఆడపిల్లలు చదువుతారు, అమ్మోళ్ళు చదువుతారు. అన్న యోహాను 3:16 మనం ఎవరన్నా ఒకరు, అమ్మ మీలో ఒకరు గట్టిగా చదివేవాళ్ళు యోహాను సువార్త అన్నోళ్ళు చదువుతారు 3:16. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. హేమలత చదువు. ఏం చదువుతున్నాం? మొదటి యోహాను 3:16. ఆ సేమ్ 2 ఉంటాయి. 3:16 మీరు చదవండి. యోహాను సువార్త 3:16. అవు ఇక చూడండి, అవతల పాపలు చదివిన దాంట్లో మనము కూడా మన సహోదరుల నిమిత్తం ఏమి పెట్టబద్దులమై ఉన్నాము. 1 యువతల అన్నులు చదివిన దాంట్లో ఎవడూ నశించిపోకుండా ఉండుటకు యేసుక్రీస్తు ప్రాణం పెట్టినాడు. అంటే మనందరి రక్షణార్థమై యేసు ప్రాణం పెట్టాడు. యువతలకు వస్తే మనము కూడా మన సహోదరుల కొరకు మనం ఏం పెట్టబద్దులమై ఉన్నాము. ఈక్వలా సేమ్ 2నా? అరే ఏం చెప్పరు? 3 ఒకట్ల, 2 ఒకట్ల, 10 10ల. క్రీస్తు ప్రేమను తెలపండి, క్రీస్తు ప్రేమను చూపండి. నీవు అంతకంటే గొప్ప సువార్త చేయలేవు. అన్నిటికీ మించింది యేసుక్రీస్తు ప్రేమనే. ఒక చిన్న ఉదాహరణ, జరిగినది రియల్గా జరిగినది ఒక కుటుంబంలో చెప్పి నేను ముగిస్తాను. ఒక అమ్మ ఎప్పుడు ముందు వచ్చి కూర్చునేది, ఆమె చేతిలో 3000 రూపాయల బైబిల్ ఉంటుంది. సండే ఆమె కడితే 1500 2000 చీర కట్టుకొని వస్తుంది, ముందు కూర్చుంటుంది ముందు లైన్లో. స్థానికంగా సంఘ సభ్యురాలు కాబట్టి కొన్నేళ్ళ నుంచి ఆమె ఒక్కతే వస్తుంది, కానీ ఆమె భర్త రాలే. ఆమె అయితే ఘనమైన చీర ఘనమైన బైబిల్ ముందే వచ్చి కూర్చుంటుంది. పాస్టర్కి అనుమానం వచ్చింది, ఏమతడు రాడు, ఈమె మాత్రమే వస్తుంది, ఓ పరి వాళ్ళ కుటుంబాన్ని దర్శించాలని. బాగా వినాలి అన్నోళ్ళు కూడా. రెఫరెన్సులు కావాలంటే నేను రాసిస్తానన్న, తర్వాత అడగండి. అన్నోళ్ళు కూడా రాసిస్తారు, జ్ఞాపకం ఉన్నోళ్ళు. ఒక చూడండి, ఇక
ఒకరోజు సాయంకాలం సేవకుడు ఆ ఇంటికి వెళ్తే ఆమె లేదు. సార్ వచ్చిండని లేచి గబగబా ఒక కుర్చీ తెచ్చి తూడ్చి, అయ్యగారు కూర్చోండి అని కూర్చోబెట్టి చేతులు కట్టుకొని నిలబడ్డాడు. అప్పుడు సేవకుడు అన్నాడు, బాబు నీలో ఇంత మంచి మనసు ఉంది అంటే నాకు ఇవన్నీ చేసినందుకు కాదు, నీలోన ఉంది ఆ మనసు ఉన్నందుకే నీ భార్య మందిరానికి వస్తుంది, ఘనంగా కూర్చుంటుంది ముందు. నువ్వు ప్రభువుని నమ్మితే బాగలేదా, యేసు ప్రభువుని నమ్ముకుంటే బాగలేదా అని అంటే ఆయన చేతులు కట్టుకొని, ఇంకా ఇక్కడ ఏనండి అందరూ భాగ్యమ్మ సార్ ఇప్పుడు మరి కొత్త యేసు ప్రభు వచ్చేనా? యా యేసు ప్రభు? కొత్త యేసు ప్రభు వచ్చింటే నమ్ముకుంటాను. నా భార్య నమ్మిన యేసు ప్రభు అయితే నాకు వద్దు. కుర్చీ మీద నుంచి లేచి నిలబడ్డాడు సేవకుడు. ఎవరు నమ్మిన యేసు ప్రభు వద్దు? ఆమె ఎన్ని వేల బైబిలు? 3000, 1000, 1500, 2000 చీర కట్టుకొని వచ్చి ముందు కూర్చుంటుంది. భార్య దెబ్బకు వణికి సస్తున్నాడు అతని. ప్రేమ లేదు భర్త మీద. ఈమెన యజబేలు స్వభావంలాగా ఉంటుంది. ఏం చేయాలి? 3000 చీర, 3000 బైబిల్ ఏం చేయాలి? ఆయన అన్నాడు, సార్ నీ ప్రేమగల మాటలకు నేను నమస్కారం, సెల్యూట్ కొడతాను. నా భార్య నమ్మిన యేసు ప్రభు అయితే అసలే వద్దు, ఇంకో పరి చెప్పద్దు, కొత్త యేసు ప్రభు వచ్చింటే నాకు చెప్పు. చూసారా ఎంత విడ్డూరంగా ఉంది? లోబడవలసిన భార్య పెత్తనం చేస్తుందంటే అర్థమైంది. మరి ఎందుకు వస్తున్నట్లు మందిరానికి? ఆ చీర ఎందుకు కడుతున్నట్లు? అంత ఖరీదు బైబిల్ ఎందుకు పెట్టినట్లు? ఈ క్లుప్త ప్రసంగాన్ని అర్థం చేసుకోండి. రోమపత్రిక 5వ అధ్యాయము 6వ వచనము 8వ వచనం మధ్యలో 7వ వచనం ఉంది. మంచోని కొరకు ఎవడైనా సహాయం చేయవచ్చు అనే మాటలు చదువుకున్నాం. పైన 6వ వచనంలో బలహీనులము భక్తిహీనులమైన మన కొరకు అన్నాడు. కింద పాపులమైన మన కొరకు ప్రాణం పెట్టాడని చదువుకున్నాం 8వ వచనంలో. కీడుకు ప్రతి కీడు చేయొద్దన్నాడు. యేసేపు మనకు నిదర్శనంగా ఉన్నాడు. నన్ను నమ్మినందుకు బాధపడొద్దండి. తండ్రి హృదయం అండి యేసేపుది. 11వ వాడు చిన్నోడు అన్నోళ్ళని ప్రేమిస్తున్నాడు. కీడు చేసిన వారు ఉన్నారు. కీడుకు ప్రతి కీడు చేయొద్దు. సంఘంలో ఎందుకు సమాధానం ఉండదండి? కుటుంబాల్లో ఎందుకు సమాధానం ఉండదండి? రక్షణ కార్యం ఎందుకు సమాధానం ఉండదండి? రెండవ భాగంలో క్లుప్తంగా కొన్ని మాటలు చెప్పుకొని, మరి ప్రభుని నువ్వు ప్రేమించిన ప్రేమకు ప్రతిరూపకంగా పెదవులతో స్తుతిస్తావా, ఆత్మతో స్తుతిస్తావా, క్రియ విశ్వాసమును బట్టి ఇతరులను ప్రేమిస్తావా? ఏం చేస్తావు? అది నీకే వదిలిపెడుతూ ఆరాధించే భక్తులకు సమయాన్ని అప్పగిస్తున్నా. మోకరిద్దాం.